కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. అధిక మాసం మనకు ప్రారంభం అవబోతుంది. ఇంకా మనకు అమావాస్య వచ్చేసింది అంటే మరుసటి రోజు నుంచే అధిక మాసం. ఈసారి అధిక మాసం అధిక జ్యేష్ఠ మాసంగా వచ్చింది. మరి విశేషంగా ఈ మాసంలో చేయకూడని పనులు ఏంటి అంటే కొన్ని మాసాల్లో కొన్ని విశేషాలకు పనికిరాదు, ఇవి చేస్తే దోషాలు అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాంటి విశేషాలు ఏమున్నాయో వివరించండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. అధిక మాసము చాలా విశేషమైనటువంటి మాసము. అధికస్య అధిక ఫలము అని శాస్త్రము. అంటే ఈ అధిక మాసంలో ఒక్కింత పుణ్యం చేసినా కూడా అది 30 ఇంతల పుణ్యాన్ని మనకు కలగజేస్తుంది. అంటే 100% పుణ్యాన్ని మనకు అందించేటటువంటి మాసమే అధిక మాసం. దీని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటాము. అయితే అధిక మాసంలో చేయకూడనటువంటివి ఏమిటి అని అంటే కనుక మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అని శాస్త్రవచనం. అందులోనూ ఇప్పుడున్నటువంటి ఈ అధిక మాసము అనేటటువంటిది విశేషంగా చేయకూడనటువంటి ఏమిటి అని అంటే కనుక వివాహం చేయకూడదు, గృహప్రవేశాలు చేయకూడదు, నామకరణాలు చేయకూడదు, ఎంగేజ్మెంట్ లాంటివి చేయకూడదు. అంటే మనిషి జీవితానికి ఉపయోగపడేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఈ యొక్క అధిక మాసంలో చేయకూడదు. చేయవలసిన విశేషంగా అధిక మాసం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మాసమే అధిక మాసము. కాబట్టి ఈ అధిక మాసాన్ని మనము దేనికోసం ఉపయోగించుకోవాలి అంటే కనుక దానము ప్లస్ ధర్మము తర్వాత పుణ్యకర్మలు, దీనికోసం మాత్రమే అధిక మాసాన్ని ఉపయోగించుకోవాలి తప్ప మానవ కళ్యాణానికి ఏవైతే ఉపయోగపడేటటువంటి పనులు ఉన్నాయో అవి మాత్రం చేసుకోకూడదు అనేటటువంటి శాస్త్రవచనం. ఇక ఇప్పుడున్నటువంటి ఈ పురుషోత్తమ మాసం ఏదైతే ఉంటుందో దేవతా కర్మలకు, యజ్ఞ యాగాదులకు, అందులోనూ అధిక మాసంలో చేసే జప తప హోమాలకు చాలా ఫలితం దక్కుతుంది అనేటటువంటిది శాస్త్రవచనం. అందుకే అధిక మాసంలో మనం పుణ్యాన్ని పెంచుకోవడానికి, ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం వచ్చేటటువంటిది కాదు, కేవలం 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మాసమే అధిక మాసం. అధిక మాసం వచ్చిందంటే మన తెలుగు సంవత్సరాల్లో 1 నెల పెరుగుతుంది. అంటే మనకు ఈ సంవత్సరం 13 నెలలు వస్తాయి అనేటటువంటిది మనం విశేషంగా గమనించాలి. కాబట్టి ఈ మాసంలో విశేషంగా చేయకూడనటువంటివి ఏమి ఉన్నాయి అంటే గనక అందులో విశేషంగా చేయకూడనటువంటి చాలా రకాలు. అంటే మానవ నిర్మితమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఈ భరతఖండంలో మామూలుగా అధిక మాసం వచ్చింది అని అంటే గనక దీనికి చేయకూడనటువంటి విధానాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక ముఖ్యంగా మనిషి చేసేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో లేదా మనిషి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు రిటర్న్గా వస్తుంది. దుష్కర్మలు చేయడము, దుష్కర్మల్లో అనేటటువంటివి పాపకర్మలు కావచ్చు. ఇప్పుడు 4 గోడల మధ్య ఎవరు చూడట్లేదు కదా, నేను దీంట్లో ఏం చేసినా నడుస్తుంది అని అంటే కనుక పైన భగవంతుడు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాడు. నువ్వు దీంట్లో ఏం చేసినా కానీ అది మళ్ళీ నీకు 33 రెట్ల వంతు పాపకర్మను పెంచేస్తుంది. అలా పెంచేటటువంటి పాపకర్మలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. అలాంటి పాపకర్మ అంటే జీవహింస చేయడము, లేదు అని అంటే గనక మనము ఇతరితర క్షుద్ర ప్రయోగాలు చేయడము, లేదు అని అంటే గనక మనము మామూలుగా ఎవరినైనా హింసించడము, దూషించడము, లేదు అని అంటే గనక ఎదుటివారిని మనము విమర్శించడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక రకాలైనటువంటి కర్మ ఫలితాన్ని మనం అనుభవించేటటువంటి యోగమే ఈ అధిక మాసం. కాబట్టి ఇలాంటి యోగాలు అనుభవించకూడదు అంటే ఇలాంటివన్నిటికీ కూడా దూరం పెట్టాలి. అధిక మాసంలో కేవలం నువ్వు జపారాధన, లేదు అని అంటే కనుక దైవిక ఆరాధన చేసుకోవడం నీ జీవితానికి ఎన్నో రెట్ల పుణ్యాన్ని పెంచేటటువంటిది ఈ యొక్క అధిక మాసం. కాబట్టి ఈ అధిక మాసాన్ని మనము ఏ రకంగా ఉపయోగించుకుంటే అదే రిఫ్లెక్షన్ మనకు పట్టబోతుంది. కనుక జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అధిక మాసము 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి దీన్ని నువ్వు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, సరిగ్గా వినియోగించుకుంటే కనుక ఈ సంవత్సరము నీకు ఎన్నో రకాలైనటువంటి లాభాలు రావడానికి, ఎన్నో రకాలైన పుణ్యాన్ని నువ్వు పొందడానికి ఈ అధిక మాసం నీ జీవితంలో ఉపయోగపడేటటువంటి గొప్పనైనటువంటి మాసం. కాబట్టి దీన్ని సరిగ్గా ఆరాధన చేసుకుంటూ సరిగ్గా వినియోగించుకుంటే, అలాగే అధిక మాసంలో చేసే ప్రతి ఒక్క దానం వెనక
ఎన్నో రకాలైనటువంటి పుణ్యకర్మలను మనను పట్టుకుంటాయి. కాబట్టి పుణ్యకర్మను మనం పట్టుకోవాలంటే పాపకర్మను వదిలిపెట్టాలంటే ఈ అధిక మాసమే చాలా ఉత్కృష్టమైనటువంటి మాసము. ఎటువంటి దానాలు చేయాలంటారు విశేషంగా? మామూలుగా అధిక మాసంలో ఛత్రదానము, చామరదానము, అలాగే పాత్రదానము, లేదు అనంటే గనక వస్త్రదానము, అన్నదానము చాలా విశేషము. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, వేసవి కాలంలో ఈ అధిక మాసం వచ్చింది కాబట్టి నీటి దానం చాలా విశేషమైనటువంటిది. అలాగే పాదరక్షలు అంటే చెప్పులు దానం చేయడం చాలా విశేషము. అలాగే గొడుగు దానం చేయడం చాలా విశేషం. ఈ వేసవి తాపాన్ని తగ్గించేటటువంటి వస్తువులు కాబట్టి ఈ యొక్క తాపాన్ని తగ్గించేటటువంటి ఈ వస్తువులను ఎవరికైతే దానం ఇస్తామో ఆ యొక్క పుణ్యము వాళ్ళ పితృదేవతలతో పాటు ఇచ్చేటటువంటి వాడికి కూడా ఉంటుంది, తీసుకున్నటువంటి వాడికి కూడా పుణ్యం ఉంటుంది. మామూలుగా దానం చేసే కర్మను పోగొట్టుకుంటాము, కానీ అధిక మాసంలో చేసేటటువంటి దానము కర్మను పోగొట్టుకోవడంతో పాటు ఎవరైతే తీసుకుంటాడో ఇచ్చేవాడికి తీసుకునేవాడికి ఒకే రకమైనటువంటి పుణ్య ఫలితాలు కలిగేటటువంటి అద్భుతమైనటువంటి మాసం అధిక మాసం. కాబట్టి దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే దాన ధర్మాలు చేస్తే, మామూలుగా దానం చేసామనుకోండి మిగతా మాసాల్లో కేవలం మనకు మాత్రమే పుణ్యం కలుగుతుంది, కానీ ఈ మాసంలో తీసుకున్న వారికి పుణ్యము, ఇచ్చిన వాడికి కూడా పుణ్యం కలుగుతుంది. కాబట్టి దీన్ని సరిగ్గా వినియోగించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయండి. ఇప్పుడు దేవతారాధన అన్నారు, అంటే విశేషంగా చేసే హోమాలు జపాలైనా నిత్యము ఆచరించే విధానాల్లో కూడా మార్పు ఏమైనా ఉండాలంటే? తప్పకుండా నిత్యము ఆరాధించేటటువంటి దాంట్లో కూడా మార్పు ఉంటుంది. ఎందుకంటే ఈ అధిక మాసంలో బ్రహ్మ ముహూర్తానికి చాలా వైశిష్టం ఉంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచేటటువంటి విధానం, బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి పూజా విధానాలకు చాలా వైశిష్టం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అధిక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి నిత్య దీపారాధన, నిత్య దేవతా ఆరాధన ఎవరైతే ఆచరిస్తారో ఈ నెల రోజుల పాటు వాళ్లకు విశేషమైనటువంటి మోక్షం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వాడు ఏది అనుకుంటే అది తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు ఈ అధిక మాసానికి ఉన్నాయి. అలాగే ముఖ్యంగా అధిక మాసంలో గోసేవ చేసుకోవడం, గో పూజ చేసుకోవడం చాలా విశేషము. అందులో పురుషోత్తమ మాసం కాబట్టి స్వామివారిని అంటే నారాయణుని ఆరాధించడము, లేదా మనకు ఈ యొక్క వైష్ణవ క్షేత్రాలను దర్శించడము చాలా విశేషమైనటువంటి మార్గం. కనుక ఈ అధిక మాసంలో పుణ్యక్షేత్రాలు దర్శించాలి, గంగా స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించాలి, విశేషంగా దాన ధర్మాలు చేయాలి. ఈ అధిక మాసంలో ఒక్కరోజైనా సరే అగ్ని ప్రస్థానం అంటే మనము యజ్ఞయాగాదులు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పుణ్యకర్మల్లో ఒక భాగం అని చెప్పుకోవచ్చండి. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.